ఈ ఉగాది నుండి ఆస్ట్రాలజీ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్ తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. వెంటనే జీకేఆర్ గురువు గారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం సార్. నమస్తే. భార్యాభర్తల్లో గొడవలు అనేది చాలా కామన్. కానీ కొన్నిసార్లు ఆ గొడవలు అయినప్పుడు కమ్యూనికేషన్ అనేది చాలా తక్కువైపోతూ ఉంటుంది. ఇంకొన్ని సందర్భాల్లో అయితే అసలు కమ్యూనికేషన్ చేయడానికి ఇంట్రెస్ట్ కూడా చూపించరు. అసలు అలా ఉండడం ఒక రిలేషన్షిప్ కి ఎంతవరకు దారి తీస్తుందంటారు సార్? చాలా డేంజరస్. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కమ్యూనికేషన్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కమ్యూనికేషన్ మనం ఎప్పుడు నేర్పించలే. ఎప్పుడైనా మ్యారేజ్ చేసినప్పుడు ఒక వైఫ్తో ఎట్లా ఉండాలి అని ఎవరు చెప్పరు, ఎందుకో తెలియదు. ఒక మనకి స్టిగ్మా, సోషల్ స్టిగ్మా, ఒక వైఫ్తో ఇలా ఉండాలి, హస్బెండ్తో ఇలా ఉండాలి, ఆర్ ఇలా బిహేవ్ చేసుకోవాలి, ఇలా మాట్లాడుకోవాలి అని చెప్పరు. వన్ సైడెడ్గా అమ్మాయిలకైతే భర్త చెప్పిన మాట వినో, లేకపోతే అత్తమామలతో సవ్యంగా నడుచుకో అని చెప్పేసి వదిలేస్తారు. వీళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఎలా ఉండాలి అన్న మాట ఎందుకో చెప్పరు. ఎన్ని రకరకాల కమ్యూనికేషన్లు తెలియని కూడా తెలియవు చాలా మందికి. ఎన్ని రకాలు ఉంటాయి సార్? ఒక 4-5 టైప్స్ అయితే నేను రైట్ నౌ చెప్పగలను. 1 వచ్చేసి వర్బల్ కమ్యూనికేషన్, మాట ద్వారా. ఓకే, అంటే మాట్లాడే తీరుని కమ్యూనికేట్ చేయడం రావాలి. ఏదో ఒకటి మాట్లాడడం వేరు, నేను చెప్పాలనుకున్నది కమ్యూనికేట్ చేయడం. అందుకే కమ్యూనికేషన్ ఈజ్ ఎ స్కిల్. కమ్యూనికేషన్ స్కిల్. ఏదో ఒకటి మాట్లాడడం వేరు, మాట్లాడినది ఎదుటి వ్యక్తి వినగలుగుతున్నాడా, అర్థం చేసుకోగలుగుతున్నాడా, నేను చెప్పేది క్లియర్గా ఉందా లేదని తెలుసుకునే స్కిల్ అది. 1 ఈజ్ వర్బల్ కమ్యూనికేషన్. సెకండ్ వచ్చేసి నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అని, ఐ కాంటాక్ట్, కళ్ళతో మాట్లాడచ్చు. వాళ్ళ జస్ట్ బై వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి తెలిసిపోతుంది ఈ కమ్యూనికేషన్ కరెక్టా కాదా అన్నది. ఓకే, ఇది నాన్ వర్బల్ కమ్యూనికేషన్. థర్డ్ వచ్చేసి ఎమోషనల్ కమ్యూనికేషన్. ఎమోషనల్గా కనెక్ట్ లేకపోతే మనం ఏం చేసినా సరే బ్యాడే. ఎమోషనల్ కమ్యూనికేషన్ చాలా చాలా ముఖ్యం. ఫోర్త్ వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఖచ్చితంగా ఉండాల్సింది ఫైనాన్షియల్ కమ్యూనికేషన్. డబ్బుల విషయంలోనూ ఫైనాన్షియల్గాను ఆ కమ్యూనికేషన్ క్లియర్గా ఉండి తీరాలి కంపల్సరీగా. ఫిఫ్త్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, రిటర్న్ కమ్యూనికేషన్. రాసుకుని, చాలామంది ఈ రైటింగ్ని నెగ్లెక్ట్ చేస్తారు. నిజంగా రాసుకుని గనక చేయగలిగితే ఫిఫ్త్ కమ్యూనికేషన్. రిటర్న్ కమ్యూనికేషన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సిక్స్త్ వచ్చేసి రొమాంటిక్ కమ్యూనికేషన్, చాలా చాలా ముఖ్యం వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. ఇక సెవెంత్ వచ్చేసి స్పిరిచువల్ కమ్యూనికేషన్. వాళ్ళిద్దరూ ఒక టైప్ ఆఫ్, నేను వన్స్ వి గెట్ మ్యారీడ్ ఇట్ ఈస్ అ సోల్ కనెక్షన్. ఇట్ ఈజ్ ఒక లైఫ్ని జర్నీ చేయడానికి కలిసిపోయాము, ఇట్స్ అ కార్మిక్ బాండ్ అన్నది తెలుసుకోలేనన్ని రోజులు దే జస్ట్ గో మ్యాడ్. ఏం చేస్తున్నామో అర్థం కాదు. ఏదో ఎయిదర్ వైఫ్ సైలెంట్గా ఉండి భరించే ఆమె వచ్చి ఆమె అడ్జస్ట్ అయిపోతూ ఉంటే ఒక టైప్లో బ్రతుకుతారు, లేదు గొడవ పడే బ్యాచ్ ఉంటే గొడవ పడుతూ ఉంటారు. ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో స్పిరిచువల్గా సోల్ కనెక్షన్ ఉండకపోతే, ఆ ఎమోషనల్ బాండ్ ఉండకపోతే, మనకి మ్యారేజ్లో కూడా ఎప్పుడు చెప్తుంటారు దట్ బాండ్ ఈజ్ సో ఇంపార్టెంట్. తెలియకుండానే ఒక మ్యారేజ్ అయిపోయిందంటే తెలియకుండానే ఒక ఎనర్జీ కనెక్షన్, ఒక మనలోంచి ఒక బాడీలోంచి ఒక చైన్ వెళ్ళి అవతల వ్యక్తికి బాండ్ అయిపోయి ఉంటుంది, వాళ్ళ హార్ట్ వీళ్ళ హార్ట్. అందుకే ఎప్పుడు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ని కార్మిక్ బాండ్గా చెప్తారు. ఎందుకంటే తల్లిదండ్రులు కన్నారు ఓకే, ఎక్కడో తెలియకుండా ఒక చోట నుంచి వచ్చి వాళ్ళు ఎన్నో జన్మలుగా మన ఎక్కడెక్కడెక్కడెక్కడ లింక్ నుంచి వచ్చారో వాళ్ళంతా క్యారీ చేసుకుని వస్తారు. ఆ కార్మిక్ బాండ్ ఉంటుంది. కాబట్టి కమ్యూనికేషన్ ఈజ్ సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, కమ్యూనికేషన్ లేకపోతే అసలు సమ్ కైండ్ ఆఫ్ రిసెంట్నెస్, అంటే ఎందుకు బ్రతుకుతున్నాను, ఏంటిది, నేను ఏం చేయాలి ఇప్పుడు, దీన్ని ఎలా బయటకు వెళ్ళాలి, నేను చెప్పే మాట అర్థం చేసుకోరేంటి అనేటట్టుగా దే గో, ఏం చేయాలో తెలియదు, దే విల్ గో హియర్ అండ్ దేర్. అందుకని కమ్యూనికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. వర్బల్ కమ్యూనికేషన్తో కుదరకపోతే అట్లీస్ట్ బై బాడీ లాంగ్వేజ్ యూ షుడ్ బి ఏబుల్ టు కన్వే దట్ ఇది 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 జరుగుతోంది నా లైఫ్లో అన్నది కంపల్సరీగా చేయాలి. ఇది కమ్యూనికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. ఒకవేళ లేకపోతే ఎలా ఉంటుందంటే సీన్, వాళ్ళు చెప్పుకున్నది అర్థం చేసుకోలేక వీళ్ళు చెప్తుంటే ప్రతిదాన్ని గొడవగా తీసుకుని, నువ్వు అలా చెప్తావా, నాకు ఇలా చెప్తావా, సింపుల్ విషయాలు పెద్దవైపోతాయి. ఓకే, ఎప్పుడైనా కమ్యూనికేట్ చేయాలి అనుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వెరీ ఇంపార్టెంట్, ఈగో తీసుకురాకూడదు. నేను
నాకు అనే పాయింట్ ఎప్పుడు వస్తుందో అప్పుడు నువ్వు నాకు అన్నప్పుడు నేను నాకు ఉంటుందిగా నాకోటి అవును. అనే గొడవతో వస్తుంది. ఎప్పుడు మాట్లాడుతున్నా సరే పాస్ట్ గొడవల్ని తీసుకురాకూడదు. కష్టమే అయినప్పటికీ పాస్ట్ గొడవని తీసుకురాకూడదు. థర్డ్, కమ్యూనికేషన్లో వెరీ ఇంపార్టెంట్, ఆ మాత్రం అర్థం చేసుకోలేడా అనే మహామాయ రోగం. మ్మ్. ఈ రోగం నుంచి అందరూ బయటపడాలి. వైఫ్ హస్బెండ్ మధ్యలో ఉంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేడా, ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దట్ అని ఎంతమంది డైవర్సులకు అప్లై చేస్తారో మాకు తెలుసు. అర్థం చేసుకోరు. కొంతమందికి అర్థం చేసుకోవడం రాదు. నువ్వు కమ్యూనికేట్ చేయి, ప్రాపర్గా చెప్పు, మాట్లాడు, డీల్ చేయి. ఫోర్త్ వెరీ ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ డ్యామేజ్ అయితే వేరే వాడు కమ్యూనికేట్ చేస్తాడు. అంటే అమ్మని తీసుకొస్తారు, అత్తని తీసుకొస్తారు, థర్డ్ పర్సన్ దిగాడా నీ మైండ్లోకి, యు ఆర్ డన్. ఆ రిలేషన్షిప్ ఉండదు. థర్డ్ పర్సన్ని యూ షుడ్ నెవర్ ఎంకరేజ్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. అది వాళ్ళ సమస్య, వాళ్ళు తీర్చుకోవాల్సిందే. ఇంటి గుట్టు ఎప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోనే ఉండాలి. వాళ్ళు అంతగా కమ్యూనికేట్ చేయలేకపోతే దెర్ ఇస్ ఎ మెథడ్ ఫర్ ఇట్. ఒక కౌన్సిలర్ ఉంటాడు, ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఇంట్లో అమ్మా నాన్న ఉంటారు, వాళ్ళతో ఒక మెథడ్. అంతేగాని ఈరోజు జరిగిందంతా మోసుకెళ్ళి చెప్పి, అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడికి వచ్చి మోసుకొచ్చి చెప్పి, అండ్ చెప్పిన దాంట్లో ఇంకా కావాల్సిన మసాలాలు యాడ్ చేసుకుని, ఇట్లాగా చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది. సో నెవర్ ఎవర్ డూ దట్. వేరే థర్డ్ పర్సన్ని ఇన్వాల్వ్ చేసే ఛాన్స్ వరకు రానివ్వద్దు. ఫిఫ్త్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది గనక అర్థం చేసుకుంటే చాలా గొడవలు కరిగిపోతాయి. ఈ గొడవలు ఏమవుతుంది తెలుసా, వెన్ దే ఫీల్ దూరం ఉన్నాడు నాకు, నా ఫ్రీక్వెన్సీతో దూరం ఉన్నాడు అనేవాడు నేను చెప్పలేను అనే స్టేజ్కి వచ్చేస్తాను. అబ్బాయిలకైతే కంపల్సరీ చెప్తున్నా, ఏ వైఫ్ షుడ్ నెవర్ ఫీల్, ఏ భార్య కూడా మా ఆయనకి చెప్పుకోలేని పరిస్థితికి తీసుకురాకూడదు. వాడు మొగుడే కాదు. నీ భార్య నీకు కష్టము చెప్పుకోలేకపోతే నువ్వు అసలు మొగుడివే కాదు. ఇట్స్ ఫార్ ష్యూర్ అండ్ క్లియర్. అసలు చెప్పుకోలేనప్పుడు నీకు అది నువ్వు ఉన్నా లేకపోయినా అదే కదా సార్ లాస్ట్ స్టేజ్ ఒక అమ్మాయికి రావడం. చెప్పుకోలేము అనే స్టేజ్ వచ్చిందంటే యువర్ ఎండ్, అక్కడితో రిలేషన్ అయిపోయినట్టే. అందుకని ఎంతైనా సరే ఒక మెట్టు దిగినాము అని అనుకున్న, యాక్చువల్గా ఒకసారి వైఫ్ అండ్ హస్బెండ్ అయిపోతే మెట్టు దిగడము ఎదగడం ఉండదు. దే ఆర్ వన్. చాలా మందికి ఇది అర్థం కాదు. నేనెందుకు తగ్గి ఉండాలి, తగ్గడంగా ఇట్స్ వన్. నువ్వు వెరీ ఇంపార్టెంట్ రిలేషన్. దాని తర్వాత నీ పర్సనల్ ఈగో. సో నీ ఈగో కోసం నువ్వు తగ్గినా ఆమె తగ్గినా, ఎప్పుడూ నేనే తగ్గాలి కాదు, ఎప్పుడూ తగ్గినా సరే ముందు రిలేషన్ని కాపాడుకోవాలి. దీన్ని అర్థం చేసుకునేవాళ్ళు ఫిజికల్ కాంటాక్ట్ని, ఆ టచ్ని, వాళ్ళ దగ్గర ఉండే ఇంటిమసీని అర్థం చేసుకుంటారు. చాలామందికి ఇది అర్థం కాదు. ఎంతసేపు దూరం పెట్టడానికి ఇక్కడ దూరం చేస్తారు, ఫిజికల్గా దూరం చేస్తారు, ఆ ఇంట్లో ఉండనీయకుండా చేస్తారు, ఎక్కడికో వెళ్ళిపోమని చెప్తారు, లేదా వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతాడు, ఊరికే బయటకు వెళ్ళి తాగేసి రావడము, లేకపోతే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోవడము, ఇట్లా చేస్తుంటారు. వెరీ 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 రాంగ్. అది ఎప్పుడు చేయకూడదు. సో యూ ఆల్వేస్ హ్యావ్ టు స్టే టుగెదర్. కొంచెం సేపు గొడవ పడ్డా, లేకపోతే మాటల్లో డిఫరెన్స్ వచ్చినా, ఒపీనియన్ డిఫరెన్స్ వచ్చినా, డిఫరెన్స్ ఇన్ ద థాటే కానీ డిఫరెన్స్ ఇన్ ద మనిషి రాకూడదు. థాట్లో డిఫరెన్సెస్ ఉంటాయి, ఒక్కొక్కడు ఒక్కో డిఫరెన్స్ ఒపీనియన్లో ఉండొచ్చు. ఆ ఒపీనియన్ డిఫరెన్సెస్ నీ పర్సనల్ లైఫ్కి నీకు మధ్యలో రాకూడదు. అలా రాకూడదు అంటే ప్రేమ ఉండాలి. ఇఫ్ యు లవ్, అన్ని మిస్టేక్స్ కరిగిపోతాయి. ఇఫ్ యు డోంట్ లవ్, అన్ని మిస్టేక్స్ పెద్దగా కనిపిస్తాయి. లవ్ ఎందుకు ఉండదు మరి? వెన్ యూ హ్యావ్ సంథింగ్ ఎల్స్ ఇన్ యువర్ మైండ్. అంటే అలా ఉంటే బాగుండేది అనే మైండ్లోకి వచ్చిందంటే మొగుడు పిల్లల మధ్యలో గొడవే. మా ఆయనండి నన్ను కనీసం వీకెండ్కి బయటకు తీసుకెళ్ళడు అన్నారంటే అయిపోయావు. వీకెండ్కు బయటకు తీసుకెళ్తేనే మీ ఆయనకి టిక్ మార్క్ కొట్టావు అంటే యు ఆర్ డన్. ఇంకో రకంగా లవ్ చూపిస్తాడేమో చెక్ చేసుకోవాలి. వాట్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు సీ ఆర్ వాట్ షీ ఈజ్ నాట్ ఏబుల్ టు సీ నువ్వెప్పుడు కూడా మాడ్యులేట్ చేసుకుని దాన్ని ఎట్లాగానో తీసుకోవాలి. దానికి ప్రేమ చాలా 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 ముఖ్యం. ఎప్పుడు ప్రేమని కోల్పోవద్దు. ఎప్పుడు సమ్ ఫామ్ ఆ ప్రేమ ఉంచుకోవాలి. చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే సార్ కమ్యూనికేషన్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, అంటే సడన్గా ఆగిపోయినప్పుడు కొందరు దాన్నే 1 day 2 days 3 days హోల్డ్ చేస్తూ ఉంటారు. అలా హోల్డ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది సార్? అంటే ఇటు అమ్మాయికైనా అబ్బాయికైనా కమ్యూనికేషన్ అనేది అప్పటి వరకు చాలా బాగుంటుంది, కానీ సడన్గా ఒక మెసేజ్ కానీ ఒక కాల్ కానీ ఉండదు మనకి. అప్పుడు ఎలా ఉంటుంది సార్? ఇది ఎలా ఉంటుందంటే పాతవన్నీ గుర్తుకు తెచ్చుకుని
ఆ మాత్రం చేయలేదా నా కోసం, ఆ మాత్రం చేయలేదా నా కోసం అనే ఎప్పుడు ఆ స్టేజ్కి వరకు గుంజకూడదు. రబ్బర్ బ్యాండ్ని ఇట్లా 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 గుంజి తెగిపోయేటంత వరకు తీసుకురాకూడదు. సో అందుకని మా దగ్గరికి ఎవరు వచ్చినా చెప్తాం, సన్ రైజ్ టు సన్సెట్ ఏ గొడవైనా, ఒకసారి సూర్యుడు అస్తమించాక నీ గొడవ వెళ్ళిపోవాలంతే కంపల్సరీగా. అది పెట్టుకోకూడదు మైండ్లో. రాత్రి ఏందనుకోండి గొడవ, పొద్దున్న సన్ రైజ్ అవ్వగానే మర్చిపోవాలి. సన్ రైజ్ సన్సెట్ గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి సూర్యుడు అస్తమించేసాడు ఆ రోజు గొడవ మర్చిపోవాలి. రిలేషన్ బాగుండాలి అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా రూల్ ఫాలో కావాలి, సన్ రైజ్ సన్సెట్ రూల్. ఓకే, తర్వాత థర్డ్ పర్సన్ డిస్కషన్ ఎప్పుడు రాకూడదు. థర్డ్ పర్సన్ డిస్కషన్, వాడు అట్లా ఉన్నాడు చూసావా, మీ ఫ్రెండ్ ఇంకా మంచిగా చూసుకుంటాడు, పిల్లాన్ని బాగా చూసుకుంటాడు, మొగుడిని బాగా, ఈ టైప్లో ఎప్పుడు థర్డ్ పర్సన్ డిస్కషన్ షుడ్ నెవర్ ఎవర్ కమ్ ఇన్ టు ద పిక్చర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ ఇట్లా కమ్యూనికేషన్లో ఇబ్బంది అయితే ఎవరు ఫస్ట్ చేసుకుంటారో వాళ్ళే విన్నర్. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్ పెట్టుకోవాలి. ఎవరు ఫస్ట్ బ్యాక్ వెళ్ళి కమ్యూనికేట్ చేస్తారో దే ఆర్ ద విన్నర్స్. ఓకే, అప్పుడు ఏమవుతుంది తెలుసా, హయ్యర్ ఛాన్స్ ఉంటుంది దట్ నేను వచ్చాను వెనక్కి. అందుకని కమ్ బ్యాక్ ఫాస్టర్. ఓకే, ఎప్పుడైతే గొడవ అయిందనుకో ఫస్ట్ నువ్వు సారీ చెప్పేయాలి. ఫస్ట్ మనం దిగిపోయి సారీ చెప్తే, సి ఐ గివ్ రెస్పెక్ట్ టు ద రిలేషన్షిప్ మోర్ అనేది యువర్ ఇన్ అప్పర్ హ్యాండ్. సో అది ఎప్పుడు ఉండదు. అది అలా నెగిటివ్గా తీసుకున్నా సరే యువర్ ఇన్ అప్పర్ హ్యాండ్. సో అలాగైనా సరే కలిసి ఉండాలి. 1. సెకండ్ వచ్చేసి, ఎప్పుడైనా ఇట్లా గొడవ అయ్యి ఎప్పుడైనా సెపరేట్ అయితే దట్ ఈస్ ఎ వే టు కమ్ మోర్ క్లోజర్, మోర్ హ్యాపీయర్. ఇంకా హ్యాపీ అవ్వడానికి ఒక గొడవ జరిగాక యూ విల్ రిమెంబర్ దట్ నేను కొత్తగా ఏం చేస్తే షీల్ బీ హ్యాపీ ఆర్ హీల్ బీ హ్యాపీ. సో ఎప్పుడైనా చిన్న చిన్న గొడవ అయితే టేక్ దట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. మళ్ళీ బయటకు తీసుకెళ్ళాలి, లేకపోతే మళ్ళీ ఒక గిఫ్ట్ ఏదైనా కొనివ్వాలి, లేకపోతే మళ్ళీ ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడాలి. దట్ వే యూ కెన్ కమ్యూనికేట్. ఎప్పుడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎందుకో పేరెంట్స్ దగ్గర నుంచి చెప్పరు, ఇంకా ఒకటికి ఈగో పెంచుకుంటూ పోతారు. ఎవరి దగ్గరనే ఈగో ఉండొచ్చు, కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఈగో ఉండకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి ఇష్యూ ఎప్పుడైనా వస్తే, ఇలాంటి కమ్యూనికేషన్ ఇష్యూస్ ఏమైనా వస్తే రైట్ మైండ్లో కమ్యూనికేట్ చేయడం ఇంపార్టెంట్. ఎవరైనా సరే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవ వస్తే గుర్తుపెట్టుకోండి, గొడవ వచ్చినప్పుడు మైండ్ విల్ బీ యాజిటేటెడ్. ఈ యాజిటేటెడ్ మైండ్లో నువ్వు ఏది వేసినా అది ఇంకా పెరుగుతుంది గొడవకి. సో అందుకని యాజిటేటెడ్ మైండ్లో ఉన్నప్పుడు ముందు కామ్ డౌన్ చేయడం రావాలి. లెట్ దట్ సెటిల్ డౌన్, దెన్ పాయింట్ పెట్టగలగాలి. ఓకే, గొడవలో ఉన్నప్పుడు గొడవ. అందుకే ఎప్పుడైనా గొడవ అయితే ముందు డ్రింక్ సమ్ వాటర్, టేక్ సమ్ గ్లూకోజ్. బాడీలోకి షుగర్ వెళ్ళినప్పుడు గొడవ తక్కువ అవుతుంది. ఓకే, ఆ యాజిటేషన్ తగ్గుతుంది. సో ఆకలి మీద ఉన్నప్పుడు డిస్కషన్లు పెట్టద్దు. ఓకే, సెకండ్ వచ్చేసి, ఎప్పుడైనా ఇట్లా కోపంగా ఆవేశంగా ఉంటే లెట్ దమ్ సెటిల్ డౌన్. అప్పటికప్పుడే ఫైట్ తేల్చుకోవాల్సిన పని లేదు. థర్డ్, ఇది రెగ్యులర్గా అయ్యి మీకు అది ట్రామాగా మారి, లేకపోతే వాడు మిమ్మల్ని టార్చర్ పెడుతూ సాడిస్టిక్గా ఉన్నాడంటే దాని డీలింగే వేరు. అలాంటి వాటికి ఎప్పుడు భయపడకూడదు. సో బలవంతంగా రిలేషన్లో ఉండకూడదు. అలా అని చేతులారా ఏ రిలేషన్షిప్ పాడు చేసుకోకూడదు. మా దగ్గరకు వచ్చేవాళ్ళు, మేమిద్దరం బాగానే ఉన్నామండి, మా తల్లి గొడవ చేస్తుంది. మేమిద్దరం బాగానే ఉన్నామండి, కానీ వాళ్ళ ఫాదర్ గొడవ చేస్తున్నాడు. మేమిద్దరం బాగానే ఉన్నామండి, కానీ ఆఫీస్లోకి వెళ్ళాక ఎవరో ఆయన వెంట పడుతుంది. ఈ టైప్లో రకరకాలుగా సిచ్యువేషన్స్ వస్తాయి. ఎలా వచ్చినా సరే మీ నియత్, మీ డిసిప్లిన్ ఈజ్ సో ఇంపార్టెంట్. మైండ్లో 100 మంది అమ్మాయిలు వచ్చినా నా భార్య నాకు ఇంపార్టెంట్, 100 మంది మగవాళ్ళు వచ్చినా నా భర్త నాకు ఇంపార్టెంట్, 100 కష్టాలు వచ్చినా నా హస్బెండ్ నాకు ఇంపార్టెంట్, 100 ప్రాబ్లమ్స్ నా లైఫ్లోకి వచ్చినా, నా మూడు ఎలా ఉన్నా సరే నా మొగుడు నాకు ఇంపార్టెంట్, నా భార్య నాకు ఇంపార్టెంట్ అని అనిపించిన రోజున నో ప్రాబ్లం విల్ పెనిట్రేట్ యువర్ ఫ్యామిలీ లైఫ్. బట్ అది లేని రోజున ప్రాబ్లం అవుతుంది. ఇంకొక థర్డ్ వెరీ ఇంపార్టెంట్ కేటగిరీ చెప్తున్నాను. ఈ కేటగిరీలో నీ ఈగోకి, ఆ ఈగో అనే ఫైర్కి పెట్రోల్ పోసేవాళ్ళు ఉంటారు. నువ్వెందుకు తగ్గుండాలిరా అని చెప్పేటోళ్ళ దగ్గర దూరం జరపండి. వాళ్ళు నిజంగా పాములు, మీ జీవితాన్ని కాటేస్తున్న పాములు వాళ్ళే. నువ్వెందుకు తగ్గుండాలిరా అని చెప్పే వాళ్ళతో దూరం ఉండండి, ఎప్పుడు దూరం ఉండండి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా మీరు తేల్చుకోండిరా అని చెప్పడం వేరు, నువ్వెందుకు తగ్గి ఉండాలి, నీకేం కర్మరా, నీకేం ఎప్పుడు నెవర్ ఎవర్ డూ దట్. అది ఎప్పుడు కూడా అలౌడ్ చేయకూడదు, ఎవరిని అలౌడ్ చేయకూడదు. మా గొడవగా మేము చూసుకుంటాం అని చెప్పగలిగే ధైర్యం ఉన్నవాడు నిజమైన మగవాడు, నిజమైన భార్య. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. ఎస్ సార్. అండ్ నాకు తెలిసి, అంటే ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం, నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా, అంటే ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉన్నారో అందరికీ అని చెప్పలేను, కానీ కొందరికి ఈ
కమ్యూనికేషన్ గ్యాప్ రిలేషన్షిప్లో ఉంటూ ఉంటుంది. వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను సార్. అలా ఎవరైనా కూడా మన వీడియో చూసి నిజంగానే మా రిలేషన్షిప్లో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, దాన్ని నేను క్లియర్ చేసుకోవాలి అంటే నేనేం చేయాలి అన్నప్పుడు ఏం చెప్తారు సార్ లాస్ట్గా? వెరీ ఇంపార్టెంట్. కొంతమంది నిజంగా గొడవ పెట్టుకోవడానికే ఉంటారు, కొంతమంది మూర్ఖులు ఉంటారు. అలాంటి వాళ్ళని మార్చలేం. కానీ ఒకవేళ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది అంటే లెర్న్ ద స్కిల్. ఒక అమ్మాయికి అయితే ఎప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదు. ఓకే, అమ్మాయి షుడ్ నో హౌ టు హ్యాండిల్ హస్బెండ్. ఎప్పుడు ఇంపార్టెంట్, అది వెరీ ఇంపార్టెంట్. అబ్బాయి షుడ్ నో హౌ టు హ్యాండిల్ ద వైఫ్. చాలా సటిల్ ప్రేమ. ఆ స్టేజ్, ఆ 10-20 years ఆఫ్ స్టేజ్ వదులుకోకూడదు. ఇట్స్ అన్ ఆపర్చునిటీ, ఇట్స్ అ హ్యాపీ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్. సో మంచిగా ఎంత అందంగా అమ్మాయిని చూసుకోగలిగితే, ఎంత అపురూపంగా అబ్బాయిని చూసుకోగలిగితే అంత మంచిది. ఈ ప్రేమ రావాలి. అరే నా మొగుడు, అరే నా భార్య అనే ఒక ప్రేమ లేనని రోజులు నువ్వు ఎంత సంపాదించు వేస్ట్. ఇంట్లో సుఖము లేని రోజున ఎక్కడా సుఖం ఉండదు. ఎన్ని కోట్లు సంపాదించినా సుఖం ఉండదు. ఎంత మంది దగ్గరికి వెళ్ళినా, ఎన్ని కోట్లు వచ్చినా, ఎలాంటి బిల్డింగుల్లో ఉన్నా సుఖం ఉండదు. సో ఇంట్లో ఆ కంఫర్ట్ని, ఆ హ్యాపీనెస్ని మెయింటైన్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా కమ్యూనికేషన్ నేర్చుకోవాలి. ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా చేస్తే అర్థం చేసుకుంటారు. అండ్ డోంట్ ప్రీచ్. చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసా. ఇలా ఉంటే ఇది మంచిది అని క్లాస్ పీకుతుంటారు. అమ్మాయి అబ్బాయికి అబ్బాయి క్లాసులు పీకద్దు. ఎంజాయ్ చేయండి లైఫ్, చాలా ఎంజాయ్ చేయండి. ఎందుకు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి రెస్ట్రిక్షన్స్ పెడతారు. ఆయన ఎప్పుడు క్రికెట్ చూస్తుంటాడు, చూడండి, దట్ ఈస్ వెరీ ఈజ్ హ్యాపీ. చూడండి, కొంతసేపు అయినా చూడండి అట్లీస్ట్. సో దట్ వే యూ విల్ ఆల్సో గెట్ టైం. అండ్ ఇద్దరూ కమ్యూనికేట్ చేసుకుని ఇది టైం, మన ఇద్దరం కలిసి ఈ టైం స్పెండ్ చేయాలి అన్నది ఎప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.